ఒకప్పుడు భారతదేశంలో రాజకుటుంబాల జీవితం అంటే అంతులేని రాజభోగం, విలాసవంతమైన ప్యాలెస్లు, వజ్రాలు, గుర్రాలు, రాజసంపద. అలాంటి రాజకుటుంబంలో పుట్టిన ఒక యువరాణి తర్వాత జైపూర్ మహారాణిగా మారింది. ఆమె పేరు మహారాణి గాయత్రీదేవి. కానీ ఆమె కథ కేవలం ఒక మహారాణి కథ కాదు. అందం, ప్రేమ, రాజకుటుంబ రాజకీయాలు, ప్రజాసేవ, ఎన్నికల విజయం, అత్యవసర పరిస్థితి సమయంలో జైలు జీవితం, ఇలా ఎన్నో మలుపులు ఆమె జీవితంలో కనిపిస్తాయి. గాయత్రీదేవి 1919 మే 23న జన్మించారు. ఆమె తండ్రి కూచ్ బీహార్ మహారాజా జితేంద్ర నారాయణ్, తల్లి మహారాణి ఇందిరాదేవి. చిన్నప్పటి నుంచే ఆమెకు సాధారణ రాజకుటుంబ విద్యతో పాటు గుర్రపు స్వారీ, క్రీడలు, షూటింగ్ వంటి వాటిపై ఆసక్తి ఉండేది. ఆమె అందం, వ్యక్తిత్వం చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమె జీవితంలో కీలకమైన మలుపు జైపూర్ మహారాజా సవాయి మాన్సింగ్తో పరిచయం. మాన్సింగ్ అప్పటికే వివాహం చేసుకున్నారు. అయినా గాయత్రీదేవి, మాన్సింగ్ మధ్య ప్రేమ పెరిగింది. చివరకు 1940లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె జైపూర్ రాజకుటుంబంలో 3వ మహారాణిగా నిలిచారు. మహారాణిగా మారిన తర్వాత గాయత్రీదేవి జీవితం రాజభోగంతో నిండిపోయింది. అద్భుతమైన ప్యాలెస్లు, విశాలమైన తోటలు, విందులు, గుర్రపు స్వారీ, వేట, విదేశీ ప్రయాణాలు. ఆమె జీవితం అప్పటి భారతదేశంలోని సాధారణ ప్రజల జీవితానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ గాయత్రీదేవి కేవలం రాజభోగాల్లోనే మునిగిపోలేదు. ఆమె విద్య, ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. జైపూర్లో బాలికల కోసం విద్యా సంస్థల అభివృద్ధికి ఆమె కృషి చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజరిక వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి. రాజులు, మహారాజుల అధికారాలు తగ్గిపోయాయి. అయితే గాయత్రీదేవి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె స్వతంత్ర పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. 1962లో లోక్సభ ఎన్నికల్లో ఆమె సాధించిన విజయం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఒకప్పుడు రాజభవనంలో మహారాణిగా ఉన్న గాయత్రీదేవి ఇప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యురాలుగా మారారు. అయితే ఆమె జీవితంలో అత్యంత సంచలనమైన అధ్యయనం ఇంకా ఒకటి ఉంది. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఆ సమయంలో గాయత్రీదేవి కూడా అరెస్టు చేశారు. ఒకప్పుడు రాజభవనంలో జీవించిన మహారాణి ఇప్పుడు 7 గోడల మధ్య జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు సంబంధించిన ఈ జైలు అనుభవం ఆమె జీవితంలో అత్యంత కఠినమైన అధ్యాయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. జైలు జీవితం తర్వాత కూడా గాయత్రీదేవి ప్రజలలో ఎంతో గుర్తింపు కలిగిన వ్యక్తిగానే కొనసాగారు. ఆమె తన జీవితంలో రాజరిక భారతదేశాన్ని కూడా చూశారు, స్వతంత్ర భారతదేశాన్ని కూడా చూశారు, రాజుల అధికారాలు అంతమవడాన్ని చూశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి చివరకు రాజకీయాల్లో కల్లోలాన్ని కూడా ఎదుర్కొన్నారు. 2009 జూలై 29న 90 సంవత్సరాల వయసులో గాయత్రీదేవి మరణించారు. కానీ ఆమె పేరు మాత్రం భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఒకప్పుడు రాజభవనాల్లో జీవించిన మహారాణి తర్వాత ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలిచారు. చివరకు ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. అదే మహారాణి గాయత్రీదేవి జీవితంలోని అసలైన మలుపు. ఆమె జీవితం చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. రాజరికం ముగిసిన గాయత్రీదేవి అనే పేరు మాత్రం భారత చరిత్రలో మిగిలిపోయింది.